అందరికీ నమస్కారం అండి. చాలామంది ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడొచ్చిద్దక్కా అనేది అడుగుతున్నారు. అయితే మాకైతే మా ఆఫీస్ నుంచయితే ఇంకా మళ్ళీ మొన్న గాని 60 సంవత్సరాలు నిండిన వాళ్ళెవరైనా ఉన్నారా? 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని కనుక్కొని మీరైతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అనైతే మాకైతే ఆఫీస్ నుంచి అడుగుతున్నారు. అనంటే వాళ్ళు ఇంకా ఖాళీలు సేకరిస్తూనే ఉన్నారన్నట్టు. సడెన్‌గా పడిద్దండి నోటిఫికేషను తప్పకుండా పడిద్ది. కాకపోతే లేట్ అవుతుంది గానీ పడటం అయితే పక్కాగా పడిద్ది. ఎందుకంటే చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో ఒక్క పోస్ట్ అయినా సరే కంపల్సరీ ఖాళీగా అనేది ఉండటం జరుగుతుంది. పోస్టులు ఇంకా పెరుగుతున్నాయి అన్నట్టు ఖాళీ పోస్టులు గాని చాలా వరకు పెరుగుతున్నవి. మన నెలకి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళనేది పెరుగుతూనే ఉంటారు కాబట్టి పెరుగుతున్నాయి. సడెన్‌గా ఎప్పుడు పడిద్దో తెలీదు పడిద్ది. అయితే ఒక సిస్టర్ ఏమని అడిగారంటే, "అక్క నాకు ఇంటర్‌లో 680 మార్కులొచ్చాయి. నేను ఎస్సీ క్యాండిడేట్‌ని" అని అడిగారు. అయితే నేనెందుకు చెప్తున్నాననంటే ఇది మామూలుగా మనకు జాబులు పడ్డప్పుడు స్టేట్ వైస్‌గా పడతాయి కాబట్టి జాబులు. అవి రెగ్యులర్ జాబులు పడ్డప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఇన్ని జాబులు పడ్డాయి, ఇన్ని పోస్టులున్నాయి. అందులో ఎస్సీకి ఇన్ని, ఎస్సీ కోటాలో ఇన్ని, జనరల్‌కి ఇన్ని, బీసీకి ఇన్ని అనేది వాళ్ళు డివైడ్ చేస్తారు. ఒకవేళ అంగన్వాడీ పోస్టులు గాని వాళ్ళు అలాగే చేస్తారు. అది స్టేట్ వైస్‌గా చేస్తే మనకొచ్చేసి మన అంగన్వాడీ సెంటర్‌కి పోస్టు అంటే మనం ఒక్క పోస్టుకి మాత్రమే అర్హులం కాబట్టి, అంటే మన విలేజ్‌లో ఉన్న పోస్టులకి అర్హులం కాబట్టి, అప్పుడు ఎలా వచ్చిద్దనంటే ఇన్ని ఎస్సీకి, ఓసీకి, బీసీకి ఇన్నిన్ని పోస్టులనేది ఉండదప్పుడు. ఎందుకనంటే అక్కడ పడేది ఒక పోస్టు టీచరు ఒక సెంటర్‌కొచ్చేసి ఒక టీచరు, ఒక హెల్పర్ ఉంటారు కాబట్టి, ఒక పోస్టే ఉంటుంది కాబట్టి అది పైనుంచే రిజర్వేషన్ అనేది మనకి వస్తుందన్నట్టు. పైన మనకి రిజర్వేషన్ పలానా విలేజ్‌కి పలానా రిజర్వేషన్‌లో హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే పలానా విలేజ్‌కి టీచర్ పోస్టు ఈ రిజర్వేషన్ ఏ క్యాస్ట్‌లో పలానా క్యాస్ట్ వాళ్ళని తీసుకోవాలి. వీళ్ళది పోస్ట్ అనేది ఖాళీగుందనేది ఆ ఊరికొచ్చేసి జనరల్ పడిద్దా, బీసీ పడిద్దా, ఎస్సీ పడిద్దా అనే దాన్ని బట్టి ఎస్టీనా అనే దాన్ని పైనుంచి మనకు వస్తుంది. అంటే మీరు బీసీ వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఓసీ వాళ్ళు, ఎస్టీ, ఎస్సీ వీళ్ళందరూ అప్లై చేసుకుంటే మేము ఎస్సీగా మాకే వచ్చిద్దని మనం అనుకోవడానికి లేదు. అక్కడ పైనుంచే మనకి అలాడే వస్తుందన్నట్టు. పలానా విలేజ్‌లో పలానా క్యాస్ట్ నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకోండి అనేది మనకి వస్తుందన్నట్టు. వాళ్ళు చెప్పిన క్యాస్ట్ వాళ్ళు మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్ వస్తేనైతే అందరూ పెట్టుకోవచ్చు. జనరల్‌గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ అక్కడ అప్లై చేసుకోవడానికి అందరూ అర్హులే ఉంటారు. లేదు మన పర్టిక్యులర్‌గా ఎస్సీనే, బీసీనే అని వస్తే మాత్రం వీళ్ళే అప్లై చేసుకోవాలి. అలాగే ఇంకో విషయం అండి. మా పక్క ఊర్లో ఇంతకుముందు హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అక్కడ ఏ ఏ ఏ విధంగా వచ్చిందంటే నోటిఫికేషన్‌లో డఫ్ అండ్ డమ్ వాళ్ళని మాత్రమే తీసుకోవాలని వచ్చింది. డఫ్ అండ్ డమ్ అయి ఉండాలి. ప్లస్ 10థ్ పాస్ అయి ఉండాలి. అలా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలని వస్తే ఆ పోస్ట్‌కి అది అక్కడ అలాంటి వాళ్ళు లేక చాలా రోజులు ఆ పోస్ట్ అనేది అలాగే ఖాళీగా ఉన్నది. అంటే అంతకుముందు హెల్పరుని సస్పెండ్ కావటం వల్ల ఇక్కడ తీసుకున్నారు. తను మళ్ళా తర్వాత కోర్టుకేసుకొనైతే అంగన్వాడీ హెల్పర్ కోర్టుకేయటం వల్ల అక్కడ మళ్ళా తన జాబ్ తనకే వచ్చేసిందన్నట్టు. మా అంగన్వాడీ టీచర్స్ చాలామంది ఇలా సస్పెండ్ అయినప్పుడు ఖాళీగా ఉండొద్దండి. మనం కోర్టుకేసుకుంటేనైతే మనకి న్యాయం జరుగుతుంది. మా దగ్గరైతే ఇద్దరొచ్చారు అలానే. అసలేంటంటే ఒక 8 సంవత్సరాలు రిమూవల్ అయిపోయినది గానీ వాళ్ళని మళ్ళీ కోర్టుకేసుకున్నట్టు వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే మనం సస్పెండ్ అయినారు కదా అని ఖాళీగా ఉండటానికి లేదు. మన ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అలానే జరుగుతుంది కాబట్టి ఇది కూడా తెలుసుకుంటే మంచిదనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను కాబట్టి మా దగ్గర జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. అలానైతే రిజర్వేషన్ అనేది అలా వస్తుందన్నట్టు. ఒక్కొక్క ఊరికొచ్చేసి మళ్ళీ వితంతువులు మాత్రమే ఇక్కడ పెట్టుకోవాలి. వాళ్ళకి మార్క్స్ గాని కలుస్తాయండి. ఇంతకుముందయితే 5 మార్క్స్ కలిసేది వితంతువు వాళ్ళు ఎవరైనా హస్బెండ్ లేని వాళ్ళుంటే వాళ్ళు సర్టిఫికేట్ ఉండాలి. హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇంతకుముందు వాళ్ళకి 5 మార్క్స్ అనేవి యాడ్ చేసి అంటే ఇంక ఉన్న వాళ్ళ మార్కులలో వీళ్ళకి కలిపి వీళ్ళనే తీసుకునేవాళ్ళు. ఇలా అవకాశం ఉంటుంది వాళ్ళకొచ్చేసి. అందుకోసమని మనకైతే క్యాస్ట్ అనేది ఏ ఊరికి, ఏ సెంటర్‌కి ఏ క్యాస్ట్ అనేదైతే పైనుంచే వచ్చిద్ది. మన ఊర్లో మనందరం ఈ క్యాస్ట్ నుంచి, ఆ క్యాస్ట్ నుంచి ఇన్ని పోస్టులున్నాయి పెట్టుకోవచ్చా అనటానికి అది లేదు కాబట్టి ఒక సెంటర్‌కి ఒక టీచర్ కాబట్టి ఇప్పుడు స్కూల్స్ ఉన్నవి. అందులో నలుగురు, 5 టీచర్లు ఉంటారు. వాళ్ళకి ఎస్సీలో ఇన్ని, బీసీలో ఇన్ని అనేది వాళ్ళకి పైనుంచి వస్తుంది. ఎక్కువ మంది ఉన్న కాడ ఇలానే కేటాయించడం జరుగుతుంది. మనం ఒక పోస్ట్ ఉన్న సెంటర్స్ కాబట్టి ఒక్కొక్క పోస్ట్ కాబట్టి పైనుంచే ఏ క్యాస్ట్ అనేది కూడా వస్తుందండి. నా వీడియో చూసేవాళ్ళు, అప్లై చేసుకునేవాళ్ళు అది కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. అది జనరల్ వస్తుందా, బీసీ వస్తుందా, ఎస్సీ వస్తుందా అనేదైతే మనకి పైనుంచే రావాల్సి ఉంది. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అది కూడా తెలుస్తుంది. ఎన్ని దరఖాస్తులు ఉంటాయన్నట్టు మనం ఒక పోస్ట్‌ని మనం అప్లై చేసుకొని అది మనకి రావాలనంటే మనం ఇన్ని అనేది ఉంటాయి కాబట్టి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అంత క్వాలిఫికేషన్ అంత కరెక్ట్‌గా ఉండాలి. మార్క్స్ కరెక్ట్‌గా ఉండాలి. మార్క్స్ ఎక్కువగా ఉండాలి. మార్కులు బట్టే తీసుకుంటారు. అప్పుడు నన్ను గాని నేను అంగన్వాడీకి అయితే డైరెక్ట్ రాలేదండి ఫస్ట్‌లో. నేను డిగ్రీ చదువుతున్నా. ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయినాక డిగ్రీ చదువుతుంటే అప్పుడు ఈసీసీ అని ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ సెంటర్స్ అని అప్పుడు పెట్టారు. అప్పుడు 10థ్ క్వాలిఫికేషన్ మీద తీసుకున్నారు. అయితే మా ఊర్లో అందరూ అప్లై చేశారు. అప్పుడు నేను నాది గాని అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది మా వాళ్ళు. అప్పుడు 10థ్ మార్కులను బట్టి అయితే స్కూల్లోనే తీసుకున్నారు. స్కూల్‌లో హెచ్ఎం సార్ వాళ్ళ దగ్గరే అప్పుడు స్కూల్లోనే చెప్పేది మేము గాని ఎళ్లి. అయితే నాకు అప్పుడు 410 ఉన్నాయండి 10థ్‌లో నాకు. అప్పుడు నాకు మ్యారేజ్ అయింది 2001లో అయింది. ఇంగ అప్పుడు తీసుకోవడం అనేది జరిగింది ఈసీసీ బడికి. ఇంక అప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లోకి ఎళ్ళేవాళ్ళము. ఎళ్లి 3-5 ఇయర్స్ పిల్లలకి ప్రీ స్కూల్ అనేది అక్కడే నడపడం జరిగింది. తర్వాతొచ్చేసి వాటిని మళ్ళీ అంగన్వాడీ సెంటర్స్‌గా మార్చారన్నట్టు. అలా అనేది అప్పుడు మనం తీసుకోవడం జరిగింది. తల్లుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అప్పుడు అంగన్వాడీ సెంటర్‌గా మారటం జరిగింది. ఫస్ట్ అయితే మేము స్కూల్‌లోనే అయితే చెప్పడం జరిగింది. హాఫ్ డే స్కూల్ అయినా గానీ మేము 2 పూటల వరకైతే నేను అంటే ప్రైవేట్‌గా చెప్పేది అందులోనే మళ్ళీ మధ్యాహ్నం.
అలా అనేది అప్పుడు తీసుకున్నారు. అట్లనే ఇప్పుడు గానీ మార్కులు బట్టి తీసుకుంటారండి. ఎగ్జామ్ ఉంటదా అక్క అనేది అడుగుతున్నారు. ఇంతవరకైతే ఎగ్జామ్ అయితే ఎప్పుడు పెట్టలేదు. రీసెంట్‌గా తీసుకున్న హెల్పర్స్‌ని, టీచర్స్‌ని గానీ మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లోనే మార్కులు బట్టే తీసుకున్నారు. మరి ఈసారి నోటిఫికేషన్ మరి ఎగ్జామ్ పెడతారా లేదా అనేదే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మా మేడం వోళ్ళైతే మాకు ఇన్ఫార్మ్ చేస్తారండి. నా ఫస్ట్ సారి నా వీడియో చూస్తున్నట్టు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. మళ్ళీ రీసెంట్‌గా నిన్న కాక మొన్న మరేం చేస్తున్నారో తెలీదు గానీ అంగన్వాడీ టీచర్ పేరు మేము ప్రస్తుతం ఉన్న టీచర్స్, హెల్పర్స్ అయితే క్వాలిఫికేషన్స్, జాయినింగ్ డేట్ అంటే జాయినింగ్ డేట్‌ని బట్టి అయితే ఎక్స్‌పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉందనేది తెలుస్తుంది కదా! అదే అడిగారు. మళ్ళా క్యాస్ట్ ఏది అనేది ఎస్సీనా, బీసీనా, బీసీలో సబ్ క్యాస్ట్‌లు బీసీఏ, బీసీబీ అవి ఉంటాయి కదా! అదే అని అడిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ అడిగారు. మరి డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. అలాగే క్వాలిఫికేషన్ ఎంత అప్పుడు వాళ్ళది ప్రస్తుతం క్వాలిఫికేషన్ టీచర్ గానీ, హెల్పర్ గానీ ఇంటరా, 10థా, డిగ్రీనా, పీజీనా, పీజీ చేసిన వాళ్ళున్నారు, బీఈడీ చేసిన వాళ్ళున్నారు. అంగన్వాడీ టీచర్స్ గానీ చాలామంది ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఫస్ట్‌లో 2002లో మాది అంగన్వాడీ స్టార్ట్ అయింది. నేను 2002 ఆగస్టు 15న అంగన్వాడీ టీచర్‌గా జాయిన్ అయ్యాను. 2002 ఆగస్టు 15 అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్ పాస్ అయ్యాను. డిగ్రీ చదువుతున్నాను అన్నప్పుడు. అయితే అప్పట్లో ఒక్కొక్క తండాలు అలాంటి విలేజ్‌లలో 10థ్ పాస్ అయిన వాళ్ళు లేకపోతే సెవెంత్ వాళ్ళని తీసుకున్నారు. టీచర్ పోస్ట్‌కి అనేది సెవెంత్ వాళ్ళని తీసుకున్నారు. మా హెల్పర్ ఏం చదువుకోలేదండి. సంతకం కూడా రాదు మా హెల్పర్‌కి. అప్పుడు అలానే పెట్టారు. అప్పుడు క్వాలిఫికేషన్ ఏమి అడగలేదు. మా హెల్పర్‌కి సంతకం గాని నేనే వచ్చిన తర్వాత నేనే సంతకం చేయడం అనేది నేర్పించాను. అప్పుడు అలా తీసుకున్నారు. ఇప్పుడొచ్చేసి క్వాలిఫికేషన్స్ పెడుతున్నారు. అలాగే మరి ఎగ్జామ్ కూడా పెడతారా లేదా అనేది మనం చూడాల్సి ఉందండి. ఎగ్జామ్ పెడితేనైతే వాళ్ళ జీతం పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ పెడితే అంత ఆషామాషి ఊరుకోరు. మమ్మల్ని ఏదో గౌరవ వేతనం కింద తీసుకున్నారు కాబట్టి ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నా గానీ ఏం పట్టించుకోవటం లేదు. ఎగ్జామ్ పెడితే మాత్రం శాలరీ గవర్నమెంట్ శాలరీ ఇయ్యాల్సి ఉంటుంది. పే స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇలానే మళ్ళీ తీసుకుంటారు. అంగన్వాడీ సెంటర్స్‌కైతే మార్కులు బట్టే తీసుకుంటారన్నట్టు. ఇంకేమేమో అడిగారండి డౌట్స్ అయితే. ఇలా మీకేదైనా డౌట్ ఉంటే అయితే నన్ను కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పటికి మమ్మల్ని అయితే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా అనేది అడుగుతూనే ఉన్నారు. అంటే మొత్తం ఒకేసారనే వదులుతారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు వదిలితే ఇప్పట్లో పడవు కాబట్టి, ఎక్కడ ఉన్నా గానీ మళ్ళీ అక్కడ మిస్ అయిందనుకో మళ్ళీ ఇంకా చాలా 5, 6 సంవత్సరాలు పట్టిద్ది మళ్ళీ పోస్ట్ పడేసరికనైతే మొత్తం ఇప్పుడు క్లియర్ అయితే కనుక్కుంటున్నారు. ఖాళీలైతే ఇంకా గుర్తిస్తూనే ఉన్నారనన్నట్టు. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతున్నానంట. నేను ఛానెల్ అయితే కొత్తగా పెట్టుకున్నాను కాబట్టి నా వీడియోనైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను ఈసారి మళ్ళీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మా మేడం వాళ్ళు ఏది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మరి నోటిఫికేషన్ గురించి ఇచ్చినా కానీ నేనైతే వెంటనే వీడియో అయితే చేస్తానండి. ఈలోపు మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నేనైతే వీడియో చేయలేదు. కాబట్టి ఈ డౌట్ అడిగారు. నేను ఎస్సీ అక్క మాకు 650 మార్కులు అని అయితే చెప్పారు టీచర్‌కి నేను అనుకున్నానని. మా క్యాస్ట్ అనేది పైనుంచి వచ్చిద్ది. జనరల్ అయితే మనం ఏం పెట్టుకోవచ్చు. ఎస్సీ అయితే ఇంకా మీకే ఓన్లీ ఎస్సీకి మాత్రమే పోటీ అనేది ఉంటుంది. ఎస్సీలో మార్కులు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే వచ్చిద్దన్నట్టు. ఇలా అనేది ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా వస్తది? ఎలా జరుగుతది? అనేదైతే మాకైతే మా మేడం వాళ్ళు కన్ఫర్మ్‌గా చెప్తారు. నేనైతే మనం ఎందుకంటే పేపర్‌లో చూడటానికి కూడా లేదు. ఎందుకంటే మార్చి 8న విడుదలైతుంది. అది ఇది అనేది పేపర్‌లో నమ్మటానికి లేదు. మాన్యువల్‌గా మా మేడం వాళ్ళు మనకు చెప్పినప్పుడు మాత్రమే మనం దాన్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేనైతే కన్ఫర్మ్‌గా చెప్తానండి. నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.